హలో బయటి ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఈరోజు అయితే మంచి యూస్ఫుల్ ప్రోడక్ట్స్ని రెండింటిని చూపించిపోతున్నాను అనమాట. సో ఇవి పర్సనల్గా నా కిచెన్ కోసం అని తీసుకున్నాను అమెజాన్ నుండి. ఇదైతే ప్రమోషనల్ వీడియో కాదండి. సో చాలా బాగా యూస్ అవుతాయి. ఏంటి, ఎలా ఉన్నాయి అనేది క్లియర్గా చూపించిపోతున్నాను. ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్లోకి వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట మళ్ళీ ఆన్లో పెట్టుకోండి. సో ఇవేంటంటే మనకు పన్నీర్ మేకింగ్ బాక్స్ అండ్ క్లాత్ అన్నమాట. మనం బయట పన్నీర్ కొంటూ ఉంటాము. సో అవి ఎన్ని రోజులు అయి ఉంటాయో చేసి, మా ఇంట్లో అయితే రెగ్యులర్గా పన్నీర్ అనేది యూజ్ చేస్తూ ఉంటాము. ఫ్రిడ్జ్లో పెట్టే ఉంటుంది, తెచ్చిన తర్వాత ఒక 3-4 డేస్కి యూజ్ చేస్తాము. అండ్ ఇది షాప్కి కానీ సూపర్ మార్కెట్కి కానీ వచ్చి ఎన్ని రోజులు అవుతుందో కూడా మనకు తెలీదు. సో ఫ్రెష్గా పన్నీర్ చేసుకోవడం కోసమని నేనైతే ఇవి తెప్పించాను అనమాట. రెగ్యులర్గా అయితే మా ఇంట్లో పన్నీర్ అయితే యూజ్ చేస్తూ ఉంటాము. మా ఇంట్లో అందరికీ కూడా చాలా చాలా ఇష్టం అనమాట. సో పన్నీర్ ఇంట్లో తయారు చేయాలంటే క్లాత్లో పెట్టేసి ఒక దాంట్లో పెట్టేసి కొంచెం కష్టంగా ఉంది. ఇంకా దానికోసం అని సెర్చ్ చేస్తే ఈ బాక్స్ క్లాత్ అనేది నాకు కనిపించింది అనమాట. అమెజాన్లో తీసుకున్నాను. సో ఎలా ఉంది ఏంటి అనేది కంప్లీట్గా ఓపెన్ చేసి చూపిస్తాను. బాక్స్ ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి. దీంట్లో దగ్గర దగ్గర నాకు లీటర్ వరకు వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఒక లీటర్ వరకు చేసుకోవచ్చు. ఎందుకంటే మనకు పాలు 1.5 లీటర్ అనుకోండి, పన్నీర్ చేసేసరికి పావు లీటర్ కన్నా కూడా తగ్గిపోతాయి. సో మనకు ఇందులో ఖచ్చితంగా 1/2 లీటర్ నుండి 1 లీటర్ దగ్గర దగ్గర చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ వీడియోస్లో పన్నీర్ కూడా చేసి చూపిస్తాను. ఇది మొత్తంగా 3 పార్ట్స్ లాగా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి మనకు మూత, ఇది మూత, కింద బాక్స్ మిడిల్లో అండ్ కింద ఒక లిడ్ లాంటిది. సో ఇవి దీంతో పాటు క్లాత్ అనమాట. ఇవి మూడు కూడా ఓపెన్ చేసేస్తాను ఇప్పుడు. సో బాక్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. మిడిల్లో మనకు అన్ని కూడా హోల్స్ వచ్చేస్తాయి. మీకు సర్కిల్ షేప్లో కావాలంటే సర్కిల్ షేప్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. అమెజాన్లో వచ్చేసి పన్నీర్ మేక్ బాక్స్ అని కొట్టండి. పన్నీర్ మేకింగ్ బాక్స్ అని టైప్ చేసినట్టయితే చాలా రకాలు వస్తాయి. ఇంతకన్నా పెద్దది కావాలన్నా, ఒకవేళ 2 కేజెస్ 3 కేజెస్ చేసుకోవాలన్నా ఇలాంటి షేప్లో కావాలంటే ఇందులో, లేకపోతే సర్కిల్లో కావాలంటే సర్కిల్లో, మన ఇష్టం అనమాట. సర్కిల్లో అయితే చాలా పెద్ద కంబో సెట్ ఆఫ్ 2-3 ఉన్నాయి అనమాట. సో మనకి ఏది నచ్చితే అందులో ఉంటుంది డిజైన్ అయితే. సో మనకు మిడిల్లో ఈ బాక్స్ కదా, కంప్లీట్ అన్ని సైడ్స్ కూడా హోల్స్ వచ్చేసాయి చూడండి. అలానే మనకు కింద సైడ్ వచ్చేసి పార్ట్గా ఉంటుంది. ఇది మనం లోపల వేసుకోవాలన్నమాట. చూసారా, ఇప్పుడు బాక్స్ లాగా అయింది. నెక్స్ట్ పైన ఇది లిడ్. సో మనకు ఎంతైతే పన్నీరు వస్తుందో దాన్ని అదిమి పట్టుకోవడానికి ఇలా పెట్టేయచ్చు అనమాట. దీనిపైన ఏదన్నా వెయిట్ పెట్టచ్చు. ఇలానే గట్టిగా పెట్టేసి కొంచెం సేపు ఏదన్నా చిన్న రోల్ కానీ రోకలు కానీ అలాంటిది ఉంటే దీనిపైన పెట్టచ్చు అనమాట. సో అలా వాటర్ అన్ని వెళ్ళిపోయి మనకు పన్నీర్ అనేది వస్తుంది. సో మనం ఏ షేప్లో వేస్తే మనకు ఆ షేప్లో వస్తుంది అనమాట. నేను స్క్వేర్ అయితే తీసుకున్నాను. నాకు స్క్వేర్ అంటే చాలా ఇష్టం. మా ఇంట్లో బాక్సెస్ అన్నీ ఆల్మోస్ట్ స్క్వేర్లోనే ఉంటాయి కదా. సో ఆల్రెడీ మీకు చాలా వీడియోస్లో చూపించాను. సో అందుకే స్క్వేర్ తీసుకున్నాను. ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంది. దీని కాస్ట్ వచ్చేసి 479 పడిందండి. సర్కిల్ అయితే 279, 350 అలా కూడా ఉన్నాయి. సర్కిల్ అయితే కొంచెం ప్రైస్ తక్కువే ఉంది, కానీ స్క్వేర్లో అయితే కొంచెం ఎక్కువ ఉందన్నమాట. ఇది స్మాల్ సైజ్, దీంట్లోనే మీడియం, లార్జ్ అలా కూడా ఉంటాయి. సో దీన్ని యూజ్ చేస్తాను, నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అలానే 2 మీటర్స్ క్లాత్ తీసుకున్నాను. ఈ క్లాత్ వచ్చేసి మనకు దీనిపైన ప్రైస్ 599 చూపిస్తుంది, బట్ అంత పడలేదండి. దీని ప్రైస్ వచ్చేసి 149 అలా వచ్చింది అనమాట. 2 మీటర్స్ క్లాత్ వచ్చింది. సో వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేకపోతే పన్నీర్ మేకింగ్ బాక్స్ పన్నీర్ క్లాత్ అని కొట్టండి, ఈజీగా వచ్చేస్తాయి. ఇంకా చాలా తక్కువ ప్రైస్లో కూడా మీరు చూడొచ్చు. మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేపు. ఈ క్లాత్ కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇప్పుడు. సో క్లాత్ అయితే ఇలా ఉందండి. ఇది మనకు కిచెన్లో చాలా బాగా యూజ్ అవుతుంది. దీనికనే కాదు, పన్నీర్ కనే కాదు, ఇంకా మనం చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది మొత్తం కూడా 2 మీటర్స్ వచ్చింది. ఇంకా నాకు చాలా రోజులే వస్తుంది. సో మనము
పెద్ద సైజ్ ఇడ్లీ వేయాలన్నా, అలానే ఏదన్నా స్క్వీజ్ చేయడానికి యూజ్ చేయాలన్నా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది క్లాత్ అయితే. ఈ ప్రైస్కి బెటరే అనిపిస్తుంది. 2 మీటర్స్ వచ్చింది. అండ్ ఈ బాక్స్ ఒకటి నాకు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, అందుకే నాకు మన్ని మధ్య దాకా తెలియదు అనమాట. నేను ఇలాంటి కాటన్ క్లాత్లోనే పాలు విరగ్గొట్టేసి వేసి దానిపైన రోలు అలా పెట్టేదాన్ని. బట్ బాక్స్ ఉంది, ఇలా వస్తుంది అని తెలిసి తీసుకున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇది ట్రై చేసి చూపిస్తాను మీకు ఎలా వచ్చింది ఏంటి, రియల్గానే పన్నీర్ వచ్చిందా లేదా అనేది క్లియర్గా మీకు చూపిస్తాను అనమాట ఇది యూజ్ చేసి. సో ఈ రోజుకి వీడియో ఇదే ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, నాకు కొంచెం బూస్టప్గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.